జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. మొన్న వరకు బీఆర్ఎస్ పార్టీలో వేరే పార్టీలో ఉండి ఎలక్షన్ల ముందు ఎలక్షన్ తర్వాత ఎవరెవరైతే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారో వాళ్ళే మళ్ళీ దొంగ అని అరిచినట్టుగా బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు, ఇంతకుముందు పార్టీ ఏం చేయలేదు, ఆ పార్టీ వల్లనే ఈరోజు ఈ పరిస్థితి ఉంది, అప్పుడు చేసిన అప్పుల వల్లనే ఇలా అయ్యింది అని సిగ్గు శరం లేకుండా అప్పటి మంత్రులు కానీ కార్యకర్తలు కానీ అప్పటి నాయకులు బీఆర్ఎస్లో ఉండి బీఆర్ఎస్లో మంచిగా పదవులు అనుభవించి తర్వాత వాళ్లకు అక్కడ గెలవలేము, బీఆర్ఎస్ ఓడిపోతుంది అని గ్రహించి కాంగ్రెస్ పార్టీలో జంప్ అయ్యి ఇక్కడ వచ్చి గత ప్రభుత్వం ఏం చేయలేదు వాళ్ళ వలనే దుస్థితి అని సిగ్గు లేకుండా వాళ్ళు అంటున్నారు. ఓటర్ మహేష్ శైలారా, అర్థం చేసుకోండి, ఈ బీఆర్ఎస్ కానీ ఈ కాంగ్రెస్ కానీ అంతా దొంగలే. వీళ్ళంతా టైంపాస్ చేస్తారు. వీళ్ళు ఎక్కడ అధికారం ఉంటే అక్కడ. నేను బీఆర్ఎస్ని సపోర్ట్ చేయట్లేదు, కానీ చాలామందిని చూశాను. మొన్న గత 10 ఏళ్ళు బీఆర్ఎస్లో ఉండి మంత్రి పదవులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లాంటి పెద్దవి అనుభవించి ఎంజాయ్ చేసి ఎలక్షన్ ముందర ఎలక్షన్ తర్వాత వచ్చి మళ్ళా అదే పార్టీని అనుభవించడం అంటే చాలా చాలా ఘోరం. దీనికి పరిష్కారం వాళ్ళ దగ్గర లేదు, మన దగ్గరే ఉంది. ఓటర్ మహేష్ శైలారా, ఇతని రోజులని ఎప్పుడు ఒక్కసారి పార్టీ మారిందంటే వాడికి జీవితంలో మళ్ళీ ఓటేయద్దు. వాడు మంచో చెడో ధైర్యం ఉంటే ఒకటే పార్టీలో ఉండాలి, ఒకే రకంగా ఉండాలి. లేదు అదే పార్టీలోకి వెళ్ళి వస్తుందంటే కొట్లాడి ఈ సమస్య ఉందని చెప్పి బయటికి రావాలి. కానీ లాస్ట్ వరకు అందులో ఉండి మంచిగా అందులో ఉన్న ఫెసిలిటీస్ ఎంజాయ్ చేసి అంతవరకు వాళ్ళ దేవుళ్ళు, మహానుభావులు, రాజులు ఓకేగా కీటాలు పెట్టి ఏదో చేసి పార్టీ మారిన తర్వాత అవతల పార్టీని తిట్టే మూర్ఖులకు మాలాంటి మూర్ఖులు ఓట్లేసి మళ్ళీ అధికార పార్టీలో కూర్చోబెడుతున్నాం. సో ఓటర్ మహేష్ శైలారా, ఈ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ వీళ్ళంతా పార్ట్ టైం. వీళ్ళకి ఏడ అధికారం ఉంటే ఆడ, ఏడ బొక్క ఉంటే కుక్కలు వాలినట్లు ఏడ బొక్కలు ఉంటే ఆడికి వాళ్తారు. సో అందరూ దయచేసి ఈ 2 పార్టీలకు బొంద పెట్టండి. వచ్చే స్థానిక ఎలక్షన్లో బీజేపీని గెలిపించండి. జై బీజేపీ, జై నరేంద్ర మోడీ, భారత్ మాతాకి జై.